జై శ్రీరామ్. శ్రీరామామృత తరంగిణి మన భారతంలో ఉండే 16 పవిత్ర జలాలు గంగా, యమున, తుంగభద్ర, కావేరి, నర్మదా, సింధు, గోదావరి, గండకి, తామ్రపర్ణి ఇలా 16 పవిత్ర జలాలు, పవిత్ర మృత్తికలు శృంగేరి ఉభయ జగద్గురు ఆశీర్వాదంతో వాళ్ళ మార్గదర్శనం, వాళ్ళు పూజ చేసిన అనేక మహనీయులు పూజ చేసిన ఈ 16 నది జలాలు, మృత్తికలు, పాదుకలు ఇవి అయోధ్య శ్రీరామునికి సమర్పణ చేసేదానికి ఈ ఒక అభియానం తీసుకున్నాము. ఇక్కడ 3 ఉద్దేశాలు ఉంటుంది. ఇక్కడ 16 నదులు ఉన్నాయి. 16 నదులు ఒక మనిషి 16 నదులు చూడడానికి కష్టం, ఎందుకంటే ఇవి వేరే వేరే ప్రాంతంలో ఉండే జలాలు. ఇక్కడ 16 నదులు మనము ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు, రామ పాదుకలు దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు అయోధ్య టెంపుల్లో అక్కడ భవ్యమైన మందిరం నిర్మాణం అవుతూ ఉంది. నెక్స్ట్ శ్రీరాములి పట్టాభిషేకం అవుతుంది. అందరికీ ఆశ ఉంటుంది, నేను పోవాలా, నేను అయోధ్యకు పోవాలా, నేను చూడాలా అనే ఒక ఆశ ఉంటుంది. అయితే అందరికీ కుదరదు. కొందరికి వయసు అయిపోయి ఉంటుంది, కొందరికి అనారోగ్యంగా ఉంటారు, కొందరికి ఆర్థిక వ్యవస్థ సరిగా ఉండలేదు. అలాంటి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ చేతిలో పూజ చేయించి వాళ్ళ సంకల్పం కూడా మనం అయోధ్యకు చేరిస్తే వాళ్ళకి ఎంత సంతోషం అవుతుంది. వాళ్ళు కూడా ఇక్కడే పూజ చేసి ఇక్కడ రామ పాదుకలు జలాలు ముట్టి నమస్కారం చేస్తే అయోధ్యకు వెళ్ళినంత పుణ్యం వస్తుంది. మీరు పూజ చేసిన జలాలు అక్కడ రాములకి అభిషేకం అవుతుంది, మీకు ఎంత పుణ్యభాగ్యం దొరుకుతుంది. అందుకే మన గురువు వారు ఇది 3 years ఇంకా మేము ఇది ప్లాన్ చేసి ఈ జలాలన్నీ తెచ్చేకి మాకు 1 year పట్టింది. అన్ని స్టేట్స్కు పోయి అక్కడ పవిత్రమైన అక్కడ జలాల్ని ఎక్కడ నీళ్లు ఉగమం అవుతుందో అక్కడ ఇంకా మేము తీసుకొచ్చాము ఈ జలాన్ని. సో మరి హైదరాబాద్ ఎన్ని రోజులు అవకాశం కల్పిస్తారు ఇట్లా దర్శనాల కోసం? ఇప్పుడు ఆల్రెడీ మేము 1 month ఇంకా నుంచి ఇక్కడ పారాడుతాము. అన్ని గుళ్ళు, అన్ని ఇండ్లకు అన్ని పోతూ ఉన్నాము. మన సంకల్పము 1 కోటి ఇంట్లో మనం పూజ చేయించే సంకల్పం ఉండే. ఇప్పుడు దాదాపు మాకు 95 వరకు వచ్చింది, 95 lakhs వరకు ఇండ్లు పూజ చేయించాము. ఇంకా కొన్ని ఉన్నాయి, ముగించుకొని ఇంకొక కొద్ది నెలలో మేము అయోధ్య చేరుకుంటాము. సో మరి అయోధ్యకు చేరబోతున్నారు. దాదాపు హైదరాబాద్లో ఎంతమంది టీం మీరు ఉన్నారు? సో మీరు పర్సనల్గా దాదాపు 3 ఏళ్ల నుండి రాముడి సేవకు అంకితమైనరు. సో ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్గా మాది వేరే పనే ఉండింది, మాది వేరే ప్రొఫెషనల్లే ఉండింది. ఆ రామ గారికి మేము సేవ చేయాలి అనుకొని ఒక మనసుతో ఈ యాత్రలో మేము పాల్గొన్నాము. 3 years ఇంకా మేము కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర ఇక్కడంతా మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాము. రాముడు ఆ బలమిచ్చాడు పారాడేదానికి, ఆ శక్తి ఇచ్చాడు. అయోధ్యకి ఆయన చేర్పించే వరకు మన బాధ్యత అది, మేము చేర్పిస్తాం.